ముఖ్యమంత్రి ఇది సీఎం అయితే ఎవరైనా మాట్లాడుతున్నా నాకైతే నాకు ఇరిటేట్ అవుతుంది మీ అమ్మ అసలు నాకు ఎవరన్నా అవుతానంటే అసలు అసలు ఏంద్రా నాయన అది అసలు అమ్మ అసలు కానీ అసలు ఎవరన్నా అది మాట్లాడుతుంటే ఈ మధ్యలో నాకు చిరాకు వస్తున్నది ఎవరైనా మాట్లాడుతుంటే అదే లేదు రాజ్యాంగం ఎంత ఇచ్చినా ఇక డైరెక్ట్గా కౌన్సిల్ నిలబడినోడు కూడా ఇక సీఎం అవుతా అంటే ఎట్లా భయ్ నాకు అర్థం కాదు కానీ అమ్మాయి భయ్ నేను 19 సంవత్సరాలకే మున్సిపల్ కౌన్సిలర్ అయినా భయ్ నాకు ఎవడు బ్యాక్ సపోర్టు సొంత కష్టపడి ప్రజా పోరాటాలు చేసి కౌన్సిలర్ 19 ఏళ్ళకైనా 27 ఏళ్ళకు ఒక మున్సిపల్ చైర్మన్ అయినా ప్రజల సమస్యల మీద పోరాటాలు చేసి కేసీఆర్ పార్టీ పెట్టి నా తెలివి ఉపయోగించింది నరేంద్ర గారు తక్కువ పరిచయం చేసిండు అనుకుంటున్నావా నేను బైసాబ్ కన్నా కేసీఆర్ అన్నాడు నేనైతే జగన్రెడ్డికి మాట ఇచ్చినా నేను కరెక్ట్ ఉన్నా కానీ బైసాబ్ బీఫామ్ ఆయన చేతిలో ఆయన తీసుకున్నాడు ఎందుకంటే ఆయన ఎంపీ క్యాండిడేట్ అయినా నేను క్లియర్ ఉండగా నువ్వు ఆడపోయి కూర్చోపో అన్నాడు ఇక మా బైసాబ్ వేస్తుంటాడు పులి ఎప్పుడేం చేస్తాడో తెలియదు నేను బైసాబ్ నువ్వు బీఫామ్ ఇవ్వలేవనుకో ఇక నేను సంగడే తిరిగి అని చెప్పేసిన బైసాబ్కి ఇట్లేనమ్మా నరేంద్ర ఆయన అదే పులి అది ఒరిజినల్ పులి అది ఇప్పుడు మన దగ్గర ఫోటోలు వేసుకునే పులి కాదు అది టైగర్ నరేంద్ర అది ఒరిజినల్ పులి అది నేను ఆయన పులికి పోయి నేను వార్నింగ్ ఇచ్చిన పులికి పోయి నేను పులికి రాదు కానీ ఇక తప్పని పరిస్థితిలో నేను ఇప్పుడు కొన్ని సినిమాలలో పులులతోటి హీరోలు కొట్లాడతారు ఇక పులితో నేనే పోయి కొట్లాడినా డైరెక్ట్గా వితౌట్ డూబ్లో స్ట్రాంగ్ ఇచ్చిన బైసాబ్ చెప్పేసిన బైసాబ్ నాకు కానీ బీఫామ్ అప్పుడు ఒకసారి ఇట్లా చేసినావు ఇయ్యక మళ్ళీ ఈడ అదే కథ వచ్చింది నాకు ఇవ్వకపోతే బైసాబ్ నేనైతే సంఘటన జెండా కట్టనియ్యా తిరగనియ్యా ఇక సావో బతుకు ఇక నేను మునిగితే నువ్వు కూడా మునగాల్సిందని గట్టిగా కూర్చున్నా ఆయన జర గట్టివాడే కదా అమ్మో వీడు ఎందుకంటే అప్పుడే క్యాచ్ చేస్తాడు ఆయన బైసాబు అమ్మో వీటితో డేంజర్ రా నాయన అని చెప్పి టక్న బీఫామ్ ఇచ్చేసి నాకు అట్లయింది యాక్చువల్గా నేను ఈ మధ్యలో జంతువులై పెట్టుకుంటలేదు పేర్లు అది కూడా ఏమంటే అడుగు పెడుతున్నాడు ఇప్పుడు అది కూడా ప్రాబ్లం అవుతుంది అంత ఏది అవునవునవునవును అంటే నీ డౌట్ ఏంటి సార్ ఇప్పుడు అంటే నిన్న కాంగ్రెస్ తిరుపతి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నది నిజమే కాంగ్రెస్ నాయకుడిని నిజమే వెనక ఆయన నిన్న సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఒక రాహుల్ గాంధీ ఫోటో ఉంది ఆయన మా నాయకుడు అది నిజమే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఇప్పుడు నిన్న కొంత మైండ్ డిస్టర్బెన్స్ అయినా జర నేను అంతా చెప్తే టైం వచ్చినట్టు తెలుస్తే అన్ని ఇప్పుడే చెప్తే ఎట్లా మీకు అంతా అందుకే ఎవరు ఫోటోలు వద్దరని ఆయన ఒక్క ఫోటో వేసేసి చెప్పండి కదా సరిపోదాక అని చెప్పేసి అది మన తెలియదు ప్రతాప్ అది ఇక తర్వాత అంటే మనమేమి ఇంట్రెస్ట్ లేము దాంట్లో ఆల్రెడీ ఆయన దామోదర్ సాబ్ ఒకరికి లెటర్ ఇవ్వమంటే కూడా ఇచ్చేసిన కదా నేను ఆయన ఏదో ఉజ్వల్ రెడ్డికి లెటర్ అంటే ఇచ్చేసిన ఇక తర్వాత ఏమైంది ఆ దామోదర్ మినిస్టర్ గారికి ఆ సురేష్ శెట్టి గారికి ఆ సంజీవ్ రెడ్డికి తెలుసు వాళ్ళ ముగ్గురికే తెలుసు అది ఇక మళ్ళీ దామోదర్ సాబ్ నాకు మాట్లాడలేడు నేను ఆయనకు చేయలేదు ఆయన ఏమైనా చేస్తే నేను చెప్తుంటే ఇక ఆయన నాకు చేయనప్పుడు ఏందో పెద్దల వ్యవహారం వాళ్ళు ఏమైనా చేసుకోపోయినా అక్కడ వదిలేసిన మేము నామినేషన్ కూడా వెళ్ళలేదు కదా ఇప్పుడు నేను ఉండాలనని చెప్తే ఎవరు కాదన్నారు కానీ మేము వద్దనే అనుకున్నాను నిర్మల కూడా అన్నది వద్దులే 5 ఏళ్ళు ఉన్నాం కొత్తలకు అవకాశం ఇస్తే బాగుంటుంది అంటే ఆయన దామోదర్ సాబ్ చెప్తున్నాడు కదా ఉజ్వల్ రెడ్డికి లెటర్ ఇచ్చేద్దామంటే నేను ఇచ్చేసిన ఆల్రెడీ నిర్మల చెప్తేనే ఇచ్చేసిన నేను కూడా అనుకున్నా వద్దులే ఎందుకులే అని చెప్పాను ఇక అదేమో దామోదర్ సాబ్ వాళ్ళకి తెలుసు ఏమో మనకేం తెలుస్తుంది అంత ఇక అవన్నీ ఆడబెట్టుకుంటాం ప్రతాప్ అంతా ప్రశాంత్ మనం ఎందుకు మైండ్ ఖరాబ్ చేసుకుందాం మనం క్లారిఫై అయినా
తెలుస్తుంది ఇంకొన్ని నేను డిస్టర్బెన్స్ అయితే ఉన్నా, నో డౌట్. డిస్టర్బెన్స్ కారణాలు ఏందన్నది త్వరలో తెలియజేస్తా. ఎవరితో అనేది కూడా అప్పుడే చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తా. టైం ఉంది ఇంకా, మేలో చెప్తా. మేలో మే నిన్న ఒక్క రాహుల్ గాంధీ గారి ఇక మీరు మళ్ళీ అది నాకు అది మళ్ళీ హరీష్ రావు సబ్జెక్ట్ ఇదవుతుంది. మళ్ళీ మీరు అడుగుతున్నారు, ఇది ఒకటి చెప్పదు. నేను అది పెట్టడానికి కారణాలు ఉన్నాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ శ్రీరామనవమి అయిపోయిన తర్వాత నా ఒపీనియన్స్ మేలో షేర్ చేస్తా, మేలో చెప్తా. అంటే జనరల్గా నాకు ఒక అలవాటు ఉంటుంది. నేను ఒక వర్డింగ్ చెప్పిన అంటే వర్డింగ్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు, చేసే అవకాశాలు ఇవ్వ. ఒకటి, నేను ఒక లైన్ తీసుకున్న తర్వాత బ్యాక్ రాను. మళ్ళా ఎందుకు రాను అంటే ఒక నిర్ణయం నేను ప్రకటించిన తర్వాత నేను ఎందుకు బ్యాక్ రానంటే నా యొక్క రాజకీయ శీలతకు సంబంధించిన క్వశ్చన్ మార్క్ రావద్దు ఎప్పుడైనా సరే. ఒక మాట అన్నంటే మాటకు కమిట్మెంట్కి వెళ్ళిపోతుంటా. అది ఎంత నష్టమైనా సరే, రాజకీయంగా నాకు ఎన్ని ఇబ్బందులున్నా, నష్టమున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, లేకపోతే రాజకీయ ఇబ్బందులున్నా, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బ్యాక్ రాలేను నేను. బ్యాక్ వస్తే ఏమైపోతుందంటే ఇక రకరకాల దాని మీద రకరకాల మనుషులు రకరకాల అనుమానాలను వ్యక్తపరుస్తుంటారు. జగ్గారెడ్డి తగ్గిండు అని అంటే ఏదో మాట్లాడినట్టున్నారు, ఏదో కొట్టినట్టున్నాడు, ఏదో వేసుకున్నాడు, ఇవన్నీ వస్తాయి. మనము ఎప్పుడైనా ఇగో పదవులు ఉంటాయి, పోతాయి. క్యారెక్టర్ చంపుకోవద్దు. మనకు పదవులు ఉంటాయి, పోతాయి. ఎవ్వరికి పర్మనెంట్ కాదు, ఎంత పెద్దోళ్ళకైనా పర్మనెంట్ కాదు. కానీ మనము క్యారెక్టర్ని చంపుకోవాలి.